హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇక మేము గోకర్ణ నుంచి బయలుదేరిన తర్వాత ఒక 67 కిలోమీటర్స్ తర్వాత ఇడగుంజి మహాగణపతి టెంపుల్ అయితే వచ్చిందండి. చాలా చాలా పెద్ద మహాగణపతి అన్నమాట. నేను ఫస్ట్ టైం చూశాను ఇంత పెద్ద మహాగణపతి విగ్రహాన్ని. అంటే మనకు బయట గణపతి విగ్రహాలు చాలా పెద్దగా ఉంటాయి, అలా కాకుండా ఓన్లీ టెంపుల్లో దర్శనానికి అంత పెద్ద విగ్రహం ఉండడం నేను ఫస్ట్ టైం చూశాను అనమాట. ఈ టెంపుల్లోనే టెంపుల్ టైమింగ్స్కి వచ్చేసి మనకు మార్నింగ్ 6 నుంచి 12 దాకా ఉంటుందంటండి ఓపెన్లో, 12 నుంచి 3 దాకా క్లోజ్లో ఉంటుందంట. ఇంకా మేమైతే ఇక్కడ దర్శనానికి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా ఇక్కడ కాయిన్స్ ఎలా నిలబడ్డాయో. మనం ఏదైనా మనసులో ఒక కోరిక కోరుకుని అలా కాయిన్ నిలబడితే అది ఆ కోరిక నెరవేరుతుందని అక్కడ నమ్ముతారంటండి. సరే అని చెప్పి నేను కూడా ఫస్ట్ ఒక కాయిన్ అయితే పెట్టాను, కానీ అది బేస్ ఎక్కువగా ఉంది అందుకే నిలబడింది అన్నారు మా వాళ్ళు. సర్లే అని చెప్పి మళ్ళీ ఇంకొక కాయిన్ కూడా పెట్టాను, అది కూడా నిలబడింది. అప్పుడు నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా తర్వాత మేము పక్కనే భోజనశాల ఉంటుందండి కొద్ది దూరంలో, ఇంకా భోజనం చేయడానికైతే వచ్చాము. చూస్తున్నారు కదా ఇదంతా ఫారెస్ట్ ఏరియానే అండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. మేము ఇంక అక్కడ భోజనం చేసుకుని కాసేపు కూర్చుని రెస్ట్ అయితే తీసుకున్నాము. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉండిందండి. ఇంకా భోజనం చేసుకుని వెంటనే జర్నీ చేయడం ఎందుకులే అనేసి కాసేపు అలా రెస్ట్ అయితే తీసుకుని మళ్ళీ బయలుదేరిపోయామన్నమాట. మనకు ఇక్కడ నుంచి మురుడేశ్వరం దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా నిలబడిందో, అది నాకెందుకో మంచిగా అనిపించి వీడియో అయితే తీసుకున్నానండి. ఇంకా మనము మురుడేశ్వరంకి అయితే బయలుదేరిపోయామన్నమాట. మరి నెక్స్ట్ నేను పెట్టబోయే వీడియో చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి, చేసుకోండి అబ్బా. అలాగే వీడియో ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయ్యయ్యో చెప్పటమే మర్చిపోయానండి. ఇక్కడ మహాగణపతిని ఏమని పిలుస్తారో తెలుసా? విభుజ గణపతి అని పిలుస్తారు.